సేవకుల కూడిక మే 20వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మా యొక్క టీవీ కార్యక్రమం ద్వారా మీలో ఎంతోమంది దీవించబడుతున్నారు, మేలు పొందుకుంటున్నారు, అద్భుతాలు వెంబడి అద్భుతాలు పొందుకుంటున్నారు. జీవం కలిగిన దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఉన్నతంగా ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క దహించక్ని టీవీ కార్యక్రమం కోసం ప్రార్థన చేయటం మర్చిపోవద్దు. ఎందుచేతంటే ఎన్నో లక్షల రూపాయలు ప్రతి నెల ఖర్చు పెడుతున్నాం. ఇది ఆశీర్వాదకరంగా ఉండాలని మీరు ప్రార్థన చేయాలి. మీరు ఎవరైనా స్పాన్సర్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు స్పాన్సర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అంతేకాదు దహించక్ని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోవద్దు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మలను క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి ప్రభా తండ్రి, మీరే మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. దేవుని బిడ్డలారా, మీ లైఫ్లో మీరు ఏదైతే నష్టపోయారో, నష్టం అనేది ఏ రూపంలోనైనా జరిగి ఉంటే దేవుడు దాన్ని మీకు రెండంతలుగా తిరిగి ఇవ్వబోతున్నానని మాట్లాడుతున్నాడు. మీరు ఆశ్చర్యపడవద్దు, దిగులు పడవద్దు. నేను ఫైనాన్షియల్గా దెబ్బతిన్నాను, బిజినెస్లో దెబ్బతిన్నాను. నన్ను నా యొక్క అమాయకత్వాన్ని, నా యొక్క మంచితనాన్ని కొంచెంమంది క్యాష్ చేసుకొని నన్ను అవమానానికి పాలు చేశారు, నన్ను నిందలకు గురి చేశారు, నష్టానికి గురి చేశారని బాధపడుతున్న వాళ్ళు అనేక మంది ఈ టీవీ కార్యక్రమాన్ని వింటున్నారు. నేను ఈరోజు మీకు ప్రవచనం చెప్తున్నాను. ఈ 18వ తారీఖు సండే నాడున మీకు ప్రవచన మాటలు పలుకుతున్నాను. నీ లైఫ్లో నువ్వు ఏవేవైతే నష్టపోయావో అవన్నిటినీ దేవుడు సమకూర్చబోతున్నాడు. మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఆత్మీయంగా, భౌతికంగా, భూ సంబంధంగా మీరు ఏవైతే నష్టపోయారో అవన్నిటినీ దేవుడు మీకు ధారాళముగా దయచేయబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. మీరు నష్టపోతే దేవుడు ఎలా ఊరుకుంటాడు చెప్పండి? మీరు పోగొట్టుకుంటే ఎలా ఊరుకుంటారు? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. నువ్వు ఏవేవైతే పోగొట్టుకొని నష్టపోయి అవమానం, నిందలకు గురి అయ్యావో వాటన్నిటికీ బదులుగా రెండంతల ఘనతను, ఆశీర్వాదాన్ని నీకు దేవుడు దయచేయబోతున్నాడు. కనుక మీరు ఆశ్చర్యపడవద్దు, దిగులు పడవద్దు. దేవునికి అసాధారణమైన కార్యాన్ని మీరు చూడబోతున్న దినాలు ఆసనం అయిపోయింది. మీ దుఃఖ దినాలు సమాప్తమైపోతున్న ఆసనం అయిపోయింది. దేవుడు ఇక్కడతో మీ దుఃఖ దినాలు సమాప్తం చేయబోతున్నాడు. యెషయా గ్రంథం 60:20 ద్వారా మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 16:20 ద్వారా మాట్లాడుతున్నాడు. మీ దుఃఖ దినాలు సమాప్తమైపోతాయి. దేవునికి ఆత్మకార్యం ఈ రోజు నుండి మీ జీవితంలో మొదలు కాబోతున్నాయి. కనుక మీరు చింతించవద్దు, భయపడవద్దు, దిగులు పడవద్దు. దేవుడే మీకు అద్భుతం చేయబోతున్నాడు. అయితే పోగొట్టుకున్న వాటిని తిరిగి పొందడానికి మీరు ఏం చేయాలి తెలుసా? మీరు ప్రభుకు మార్గం సరళం చేయాలి. ఎలాగ మార్గం సరళం చేయాలి? యోబు గ్రంథం 42వ అధ్యాయం 8-10 వచనాలు చదివితే, యోబు చాలా కష్టాల్లో, శోధనలో, ఇరుకులో ఉన్నప్పటికీ తన కష్టాన్ని గురించి మర్చిపోయి ఇతరుల గురించి ఆలోచించటం, పిదప ఆయన ఇతరుల కొరకు, తన స్నేహితుల కొరకు ప్రార్థన చేయటం ఆయన జీవితానికి గొప్ప ఆశీర్వాదమైంది.
పోగొట్టుకున్న వాటన్నిటినీ తిరిగి పొందుకోవటం అనేది మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. నా వాక్యం ఉంటున్న మీ జీవితంలో ఏ ఆశీర్వాదం అయితే పోగొట్టుకున్నారో, ఎలాగ మీరు నష్టపోయారో నాకైతే తెలియదు. కొంతమంది ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకున్నారు, కోల్పోయారు. మునుపులాగా ప్రార్థన చేయలేకపోతున్నారు, మునుపులాగా మీరు ఆరాధించలేకపోతున్నారు, మునుపులాగా దేవుని కోసం ఆసక్తితో పనిచేయలేకపోతున్నారు, మునుపులాగా మరి దేవుని కోసం పరిగెత్తలేకపోతున్నారు, ఇవ్వలేకపోతున్నారు. మీ హృదయము మహా దుఃఖముతోనూ వేదనతోనూ కలవరముతో నిండి ఉంది. ఇది ఇలా జరుగుతూ ఉంటే నేను దేవునికి దూరం అయిపోతానేమో, నష్టపోతానేమో, నా జీవితం అయోమయ పరిస్థితిలో పడిపోతుందేమో అని మీరు కలవరపడుతున్నారు. నేను చెప్తున్నాను, మీ గురించి మీరు ఆలోచించడం మాని. మీకంటే లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, మీకంటే కష్టంలో ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, మీకంటే బాధల్లో, ఇరుకులో, ఇబ్బందుల్లో రోగులైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారి గురించి మీరు ఆలోచించడానికి ప్రారంభిస్తే ఖచ్చితంగా దేవుడు మీకు అద్భుతం చేస్తాడు, మేలు చేస్తాడు. యోబు అదే చేశాడండి. తన కష్టంలో ఉండగా తన కష్టాన్ని పక్కన పెట్టేసి తన స్నేహితుల కొరకు ప్రార్థన చేయటం వలన ఆ యోబు పోగొట్టుకున్న వాటన్నిటిని తిరిగి రెండంతలుగా పొందుకున్నట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఒక రోజున చాలా సంవత్సరాల క్రితం నాకు సడన్గా భయంకరమైన కడుపులో నొప్పి ఏర్పడింది. అసలు కదలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను, నిలబడలేకపోతున్నాను. అంత నొప్పి, విపరీతమైన నొప్పి. అదే సమయంలో ఒక సహోదరి, ఒక పెద్దావిడ, వయసులో పెద్దావిడ, నాకు కడుపు నొప్పి, నా కొరకు ప్రార్థన చేయండి చెప్పి మా ఇంటికి వచ్చింది. నేను మనసులో అనుకున్నాను, నేనే నొప్పితో బాధపడుతున్నాను కదా, మరలా ఈవిడ వచ్చి మరి నా కడుపు నొప్పి ప్రార్థన చేయమంటుందండి. ఈ సమయం ఏమి ఉండదా? దేవుడికి తెలియదా నేను నొప్పితో బాధపడుతున్నానని? ఇది ఏంటి గొడవ అని చెప్పి నేను మనసులో అనుకున్నాను. అయితే నా ఆత్మ గద్దించటం వలన నా బాధ ఎలా ఉన్నా నేను ఆమె దగ్గరికి వెళ్ళి ఓపికతో ఆమె ఆమె చెప్తున్న మాటలని విని ఆమె కొరకు ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుని బిడ్డలారా, నన్ను ప్రభు మొదటిగా ముట్టాడు, నన్ను తాకాడు, నన్ను స్వస్థపరిచాడు. మీరు చెప్తే నంబరు, బలమైన దేవుని శక్తి నన్ను తాకింది. నేను పరిపూర్ణంగా స్వస్థత పొందాను. ఆనాటి నుండి ఈనాటి వరకు ఎప్పుడు నాకు ఆ బాధ రాలేదు. తర్వాత నన్నైతే దేవుడు ముందు ఫస్ట్ బాగు చేశాడు, కానీ ఆ తల్లిగారు లేటుగా తర్వాత ఆమెకు స్వస్థత జరిగింది. దేవుని బిడ్డలారా, మన ఇతరుల కొరకు ప్రార్థన చేసే విషయంలో మనం ఎంత మరి చురుగ్గా ఉంటామో అంత ఎక్కువ ఆశీర్వదించబడతాం. మన ఇతరుల కొరకు ప్రార్థన చేయాలనేదే అనుకూలమైన ప్రార్థనని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. తిమోతికి రాసిన పత్రికలో మీరు చదివితే, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో మీరు చదివితే ప్రధానముగా నేను మీకు సెలవిస్తుంది ఏంటంటే, మనుషులందరి కొరకును విజ్ఞాపన యాచనలను ప్రార్థనతో పాటు స్తోత్రాలు చేయాలి. తర్వాత 2వ వచనంలో అంటున్నాడు, అలాగా ప్రార్థన చేయటం దేవుడికి ఇష్టకరమైన యాగమును మరి ఇంపైన సువాసనగా ఉంది అంటున్నాడు. అవును, ఇతరుల కొరకు ప్రార్థన చేసే అలవాటు మీలా రావాలని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడైతే మన దేశం చాలా శోధనలో ఉందని చెప్పాలి. మరి ఎక్కడ సమాధానం లేదు, శాంతి లేదు. దేవుని బిడ్డలారా, ఒక భయం ఆవరిస్తూ ఉంది, ఒక చీకటి ఆవరిస్తూ ఉంది. ఏ ఊర్లోనికి వెళ్ళి చూసినా ప్రజలు శాంతి సమాధానంతో సుఖంతో ఉండట్లేదు. ఏదో ఒక బాధ, ఏదో ఒక పోరాటం, ఏదో ఒక శోధనలో కాలం గడుపుతూ ఉన్నారు. అందుకొరకే నేను ఈరోజు మీ అందరూ చూసి ప్రవచిస్తున్నాను, హెచ్చరిస్తున్నాను కూడా. మీరు ప్రార్థన చేయడానికి ప్రారంభించండి. ఆ ప్రార్థన కూడా నేను బాగుపడాలి, నా పిల్లలు బాగుపడాలి, నా కుటుంబం బాగుపడాలి, నా తోడపుట్టిన వాళ్ళు బాగుపడాలి అని నీ కొరకు నువ్వు ప్రార్థన చేయడం మాని దేశ క్షేమం కొరకు ప్రార్థన చేస్తే, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేస్తే, ఎంతోమంది నశించిపోతున్నారు, వారి కోసం నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవునికి అసాధారణమైన అద్భుత కార్యాన్ని మీరు చూస్తారు.
మీరు ఎవరి కోసమైతే ప్రార్థిస్తున్నారో వారికి మేలు జరుగుతుందో లేదో నీకు మొదటిగా అద్భుతం జరుగుతాయి. నువ్వు పోగొట్టుకునే సమస్తాన్ని దేవుడు నీకు ధారాళముగా దయచేస్తాడు. కనుక ఈరోజు ఈ సండే ఒక చక్కటి తీర్మానం చేయండి. నేను ఇంకా మీదట నా కొరకు నేను ప్రార్థన చేయడం మాని నేను బాగుపడాలి, నా పిల్లలు బాగుపడాలి, నా కుటుంబం బాగుపడాలి, నా తోడపుట్టిన వాళ్ళు బాగుపడాలని నా గురించి నేను ఆలోచించడం మాని ఇతరుల గురించి ఆలోచిస్తాను, ఇతరుల కొరకు నేను ప్రార్థన చేస్తాను అని తీర్మానించండి. అప్పుడు యోబు పోగొట్టుకున్న వాటిని రెండంతలుగా దేవుడు ఎలాగ తిరిగిచ్చాడో అలాగే మీకు కూడా రెండంతలుగా దేవుడు తిరిగిస్తాడు. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం సాక్షాత్తుగా మీ జీవితంలో నెరవేర్చబడబోతుంది. హల్లెలూయా. దానియేలు చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 28వ వచనంలో దానియేలు నానాటికి వర్ధిల్లాడంట. ప్రభుత్వాలు మారినా దానియేలు వర్ధిల్లకుండా వెళ్తున్నాడు. ఆయన వర్ధిల్లటాన్ని ఎవరు ఆపలేకపోయారండి? ఏ శక్తులు ఆపలేకపోయింది? ప్రభుత్వం మారినా కూడా ఆ ప్రభుత్వ అధికారులు ఆపలేకపోయారు. ఎందుకంటే దానిలో ఒక ఆశీర్వాదం పైనుండి వచ్చింది కాబట్టి దాన్ని ఆపట ఎవరి తరం కాలేదు. బైబిల్ చెప్తుంది దానియేలు గ్రంథం 6:28లో దానియేలు ప్రతిరోజు నానాటికి వర్ధిల్లాడంట. దానికి ప్రధానమైన 2 కారణాలు ఏంటంటే, మొదటి కారణం బైబిల్ చెప్తుంది దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో రోజుకు 3 మార్లు దానియేలు ప్రార్థన చేసేవాడంట. తన ఇంటి కిటికీని తీసి ప్రతిరోజు మోకాళ్ళ ఉండి ప్రార్థన చేసేవాడంట. అందుకొరకే దానియేలు వర్ధిల్లాడని రాయబడి ఉంది. అవును, వర్ధిల్లటానికి మార్గం ఏంటంటే, దేవుని బిడ్డలారా పోగొట్టుకున్న వాటిని తిరిగి పొందడానికి గల మార్గం ఏంటంటే, మీరు మీ గురించి ప్రార్థన చేయడం మాని, కాస్త మీలో ఉన్న స్వార్థాన్ని మాని దేశక్షేమం కొరకు, దేశాని కొరకు, ఇతరుల కొరకు మీరు ప్రార్థన చేయడం ద్వారా పోగొట్టుకున్న సమస్తాన్ని మీరు తిరిగి పొందగలుగుతారని పరిశుద్ధాత్మ తండ్రి మీతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవుని నామం స్తుతించబడునుగాక. అంతేకాదు దానియేలుకి ఎక్సలెంట్ ఆత్మ, అది శ్రేష్టమైన ఆత్మ మనసు గలవాడని బైబిల్ చెప్తుంది. దానియేలు గ్రంథం 6:3లో దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో దానియేలు తన్ను తానే కాపాడగలిగాడు, పరిశుద్ధంగా కాపాడగలిగాడు. ఎలాగండి పాస్టర్ అంటే, ఆయన ఇతరుల గురించిన ఆలోచన, ఇతరుల కొరకు ప్రార్థన చేయాలని మంట ఆయన హృదయంలో ఉండటం ద్వారా ఆయన ఇతరుల కొరకు ప్రార్థన చేసి దేవుని నుండి గొప్ప దీవెనలు పొందుకున్నాడు. ఈరోజు మీరు ఈ చిన్న తీర్మానం చేయండి. ప్రభు, చిన్న తీర్మానం చేయండి. నేను నా గురించి ఆలోచించడం మాని ఇతరుల కొరకు ప్రార్థన చేస్తాను, ఇతరుల యొక్క క్షేమాన్ని కోరుతాను, ఇతరుల మేలును కోరుతాను, ఇతరుల కోసం నేను రోధించి ప్రార్థన చేస్తానని ఈరోజు తీర్మానించండి. అలా తీర్మానిస్తే జకర్యా గ్రంథం 12:10 బట్టి విజ్ఞాపనాత్మ చేత దేవుడు మనల్ని నింపుతాడు, ప్రార్థనాత్మతో దేవుడు మనల్ని నింపుతాడు. అప్పుడు మీరు ఇతరుల కొరకు మీరు ప్రార్థన చేయగలుగుతారు. రెండవదిగా మీరు దీపాన్ని ముట్టించాలి. లూకా సువార్త 15వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు చదివితే, దేవుని బిడ్డలారా, మరి ఆ ఇంట్లో ఒక స్త్రీ ఏం చేసిందంటే 10 వెండి నాణయంలో ఒక వెండి నాణయం పోగొట్టుకుంది. పోగొట్టుకున్న వెండి నాణయాన్ని తిరిగి ఎలాగ బాగు చేయాలని చెప్పి ఆలోచన వచ్చి దీపాన్ని ముట్టించిందంట. దీపాన్ని ముట్టించగానే ఆ పడిపోయిన ఆ వెండి నాణయం ఆమెకి దొరికింది. దేవుని బిడ్డలారా, పోగొట్టుకున్న వాటిని తిరిగి పొందడానికి యేసయ్య దగ్గర ఉన్న 2వ మార్గం ఏంటంటే, మీరు దీపాన్ని ముట్టించాలి. ఈ దీపం అనేది పరిశుద్ధ గ్రంథాన్ని, వాక్యాన్ని చూపిస్తుంది. ఎందుకంటే కీర్తన 119లో 105లో ఏమంటాడంటే, నీ వాక్య నా పాదములకు దీపము అంటున్నాడు, నా త్రోవనకు వెలుగై ఉంది అంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చేపట్టడం ద్వారా, దేవుని యొక్క వాక్యానుసారముగా జీవించటం ద్వారా దేవుని బిడ్డలారా మనం పోగొట్టుకున్న సమస్తాన్ని పొందుకుంటామనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఖచ్చితంగా దేవుడు
మీ లైఫ్లో పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఏ విషయంలో నష్టపోయావా, సమస్యలిపోయావా, నష్టపోవటం వలన సమస్యలిపోయావేమో, ఆత్మీయంగా భూసంబంధంగా పరసంబంధంగా నష్టపోయావేమో. కొందరు ఆత్మీయంగా నష్టపోతే కొంతమంది భూసంబంధంగా నష్టపోయారు. ఏం చేయాలో తెలియట్లేదు. మీ హృదయం కలవరంతోనూ వేదనతోనూ బాధతో నిండి ఉంది. ఒక శ్రేష్టమైన మార్గం ఏంటంటే మీరు ప్రార్థన చేయడానికి ప్రారంభించాలి, దీపాన్ని ముట్టించాలని దేవుని యొక్క వాక్కును మీకు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మూడవదిగా దావీదు పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి పొందుకున్నాడు. ఎలాగ పొందుకున్నాడు? ఆయన ఏం చేశాడంటే దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. 30 అధ్యాయం మొదటి సామెల గ్రంథం 30 అధ్యాయం 19వ వచనం చదివితే దావీదు అనే వ్యక్తి తన జీవితంలో పోగొట్టుకున్న సమస్తాన్ని, ఫిలిష్తీయుల చేతిలో పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి పొందుకున్నట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. మరి దావీదులో ఉన్న ప్రత్యేకత ఏంటి? హృదయానుసారమైన వ్యక్తి. ఆ హృదయానుసారమైన వ్యక్తిగా ఎలాగ తన జీవితాన్ని మలుచుకున్నాడు? ఏది మలిచిందంటే ఆయన మీదకి దిగి వచ్చిన అభిషేకం. మొదటి సామెల గ్రంథం 16-13 చదివితే దావీదు అభిషేకించబడ్డాడని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఈరోజు ఆ పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ తాకిడి ఎవరి జీవితంలో అయితే కనబడుతుందో వారందరూ దేవుని బిడ్డలారా పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి పొందగలుగుతారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏది పోగొట్టుకున్నావు? దేన్ని పోగొట్టుకున్నావు? పోగొట్టుకున్న వాటిని దేవుడు నీకు ధారాళముగా దేవుడు దయచేయబోతున్నాడు. మీరు చేయాల్సింది తెలుసా? పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడాలి. పరిశుద్ధాత్మ తాకిడి మీ జీవితంలో కనబడాలి. అలాగా ఎవరి జీవితంలో అయితే పరిశుద్ధాత్మ తాకిడి కనపడుతుందో వాళ్ళు పోగొట్టుకున్న సమస్తాన్ని ప్రభు వలన, ఆయన కృప వలన తిరిగి పొందుకోగలుగుతారు దావీదులాగా. అవును బిడ్డలారా, కొత్త నిబంధనలో మార్కు సువార్త 5వ అధ్యాయం 24-32 వచనాలు చదివితే 12 ఏళ్ళుగా రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ తన ఒంటిలో ఉన్న రక్తమంతా పోగొట్టుకుంటా ఉంది. దానికి సొల్యూషన్, పరిష్కారాన్ని వెతికింది, కానీ ఎక్కడ ఆమెకి పరిష్కారం దొరకలేదు. ఒక్కరోజు యేసుక్రీస్తు ఒక వస్త్రపు చంగును ముట్టుకున్న ఆ క్షణంలోనే రక్తదారులు కట్టి ఆగిపోయింది. అంతేకాదు, పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని తిరిగి పొందుకుంది. అవును, ఈరోజు ఆ పరిశుద్ధాత్మ తాకిడి గురించి నేను మాట్లాడుతున్నాను. ఏటి పరిస్థితిలో మీరు ఎలాగ ఉన్నా పరిశుద్ధాత్మ ఈరోజు మిమ్మల్ని తాకాలని ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ తాకిడి నీకు కావాలి. పరిశుద్ధాత్మతో తాకబడాలి. ఓ రాబా శాంతలరా, నేను దేవుడు ముట్టాలని కోరుకుంటున్నాడు. ఆయన ముడితే చాలు అభిషేకం మీలో ప్రవహిస్తాయి. పోగొట్టుకున్న ఆ స్థితిగతులు మార్చబడతాయి. పోగొట్టుకున్నవి తిరిగి ఇవ్వబడతాయి. కనుక మీరు దావీదులాగా అభిషేకించబడాలి. అభిషేకం వెంబడి అభిషేకం పొందుకోవాలి. దేవుని యొక్క కొలత లేని ప్రసన్నం చేత, కొలత లేని అభిషేకం చేత నింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు ఎంతమంది పరిశుద్ధాత్మ అభిషేకం కోసం కనిపెడతా ఉన్నారు? ఎందుకు మీలో పరిశుద్ధాత్మ అభిషేకం మీరు పొందుకోలేకపోతున్నారు? పరిశుద్ధాత్మ అభిషేకం ఒక వ్యక్తి పొందుకోవాలంటే ఆ వ్యక్తి ఒక పాపం మొదటిగా క్షమించబడాలి. అలా ఎవరు పాప క్షమించబడుతుందో వారే దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మతో అభిషేకించబడగలుగుతారని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అపోస్తల కార్యం 2వ అధ్యాయం మీరు చదివితే, హల్లెలూయా, 2:38 చదివితే దేవుని బిడ్డలారా మారు మనసు పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ అభిషేకం వస్తుందంట. అంతేకాదు, బైబిల్లో రాయబడి ఉంది, అపోస్తల కార్యం 5వ అధ్యాయం, విధేయులైన వారికి పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ నింపుదల మనకు కనపడుతుంది. అపోస్తల కార్యం 5వ అధ్యాయం 32వ వచనం చదివితే విధేయులైన వారికి అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ. మీరు దేవునికి సంపూర్ణంగా లోబడాలి. కొంతమంది కొంచెం లోపడుతున్నారు, దేవుని ఆత్మకు కొంచెం లోపడుతున్నారు, సగసంగా లోపడుతున్నారు. వాళ్ళకి అనుకూలమైతే ఒకలాగా ప్రవర్తిస్తున్నారు. దేవుడు చెప్పేది, దేవుడు హెచ్చరించేది
అనుకూలం కాకపోతే గనక ఇంకొకలాగా ప్రవర్తిస్తున్నారు. అది తప్పండి. నీకు నచ్చినా నచ్చకపోయినా దేవుని మాటకు నువ్వు ఎప్పుడైతే విధేయుడు అవుతున్నావో, విధేయురాలు అవుతున్నావో, నీ మీదకు అభిషేకం కుమరించబడుతుంది. దేవుని ఆత్మతో నింపబడుతున్నావు. దాని ద్వారా నువ్వు పోగొట్టుకున్న వాటిని తిరిగి పొందగలుగుతావు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. సిద్ధపడండి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఆయన అభిషేకం చేతనే నింపబడాలి. ఆయన వెలుగు చేత నింపబడాలని దేవుని దగ్గర అడగండి. అలా ఎవరెవరు అడగబోతున్నారో వాళ్ళందరినీ దేవుని ఆత్మ ఈరోజు ప్రత్యేకంగా నింపబోతుంది, ప్రత్యేకంగా నింపబోతుంది. అంతేకాదు, మూడవదిగా దేవుని యొక్క కనికరం కోసం సంవత్సరం మొరపెడుతున్నాడు. పోగొట్టుకున్న తర్వాత, తనకున్న బలాన్ని, శక్తిని పోగొట్టుకున్న తర్వాత, ఈ ఒకే ఒక్కసారి అయినా నన్ను కరుణించండి ప్రభా అని దేవుని అడుగుతున్నాడు. అప్పుడు బైబిల్లో రాయబడి ఉంది, సవరణ చేయబడిన ఆయన తల వెంట్రుకలు మరలా మొలచుటకు ప్రారంభమైనట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 22వ వచనం. అవును దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని కృప కోసం ఆరాటపడండి. కృప ద్వారా నేను పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి పొందగలుగుతావు. నువ్వు కృప లేని కారణం చేత నువ్వు అభివృద్ధి కాకుండా ఉన్నావు, విడుదల లేకుండా ఉన్నావు, ఆశీర్వాదం లేకుండా ఉన్నావు, బ్రేక్ త్రూ లేకుండా ఉన్నావు. ఈరోజు నీలో ఉన్న కృప, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవునితో ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యలో నివసించును అని రాయబడి ఉంది. అవును, యేసుక్రీస్తు కృపాధారి అయి ఈరోజు ప్రత్యక్షంగా పోతున్నాడు. ఆయన కృప ఎవరి మీదకైతే పడుతుందో, ఎవరి మీదకైతే వస్తుందో వాళ్ళందరూ యేసు నామములో దీవించబడతారు, విడుదల పొందుకుంటారు, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు పొందుకుంటారు. ఈరోజు నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో అవన్నీ దేవుడు దయచేయబోతున్నాడు. బిడ్డ, అదరి ఎందుకు పడుతున్నావు? దిగులు పడకు, భయపడకు, బాధపడకు. నువ్వు దుఃఖాకాంతుడై ఉండటం దేవుడికి ఇష్టం లేదు. దుఃఖపడిన దినాలు చాలు. ఇంకా బిజినెస్లో దెబ్బతిన్నావు, కుటుంబంలో దెబ్బలు తిన్నావు, ఆత్మీయంగా దెబ్బలు తిన్నావు, ఇంకా అన్ని రకాలుగా ఒత్తిడి, సమస్యలు, పోరాటాన్ని ఎదుర్కొంటున్నావు. కానీ నీకు విడుదల ఇచ్చి నిన్ను ఆశీర్వదించే దేవుడిని అద్భుతంగా కాపాడబోతున్నాడు. ఈ మాటలు దేవుడు దీవించనగాక. ఆమేన్. ఈ సమయంలో ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, మమ్మలను క్షమించి మన్నించి పరిశుద్ధపరిచి మా జీవితంలో ఏదైతే నష్టపోయి ఉన్నామో అవన్నిటినీ క్రీస్తు యేసు నామములో తిరిగి దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా, ఆత్మీయంగా నష్టపోయిన వారు, భూ సంబంధంగా నష్టపోయిన వారు, పర సంబంధంగా నష్టపోయిన వారు, అయ్యా తండ్రి, అవన్నిటినీ తిరిగి దయచేయండి ప్రభా. 200గా దయచేయండి ప్రభా. యోబులాగా ప్రార్థించే కృప దయచేయండి. కొత్త నిబంధనలో చెప్పబడిన స్త్రీలాగా దీపాన్ని ముట్టించుటకు సహాయం చేయండి ప్రభా. అయ్యా, సహాయం చేయండి ప్రభా. తండ్రి, నీకు ప్రభా విధేయులవుటకు సహాయం చేయండి ప్రభా. నీ మాటకు విధేయత చూపించడానికి సహాయం చేయండి ప్రభా. ఇప్పుడు ఆశీర్వదించండి, యేసు నామములో ఆశీర్వదించండి ప్రభా. తండ్రి, సంవత్సరంలాగా ఆశిస్తున్నాం ప్రభా. మరలా బలపరచుకోవాలనుకుంటున్నాం ప్రభా. ఇప్పుడు అద్భుతం జరిగించండి. నీ కృప, నీ కటాక్షం అయ్యా తండ్రి ఇప్పుడే దిగనగాక. యేసు నామములో విడుదల కలుగునగాక. యేసు నామములో అద్భుతం జరుగునగాక. సాతాను వాడి క్రియలని యేసు నామములో లయపరచండి ప్రభా. అంధకార శక్తులని యేసు నామములో లయపరచండి ప్రభా. ఇప్పుడే విడుదల దయచేయమని, ఆశీర్వదించమని, అద్భుతం జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక మే 20వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును.
ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక మే 27వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.